హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకన్య క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక సాహసం చేయబోతున్నా. నేను ఈ ఇయర్ అయినా సరే ఖైరతాబాద్ వినాయకుడిని చూడాలి అనుకున్నా, కానీ వెళ్ళడం కుదరలేదు. నిమజ్జనం అయ్యే వరకు అయినా వెళ్ళాలి అనుకున్నా, కానీ నిమజ్జనానికే వెళ్తున్నా. ముఖానికేమో రాస్తున్నా అనుకోకండి, మనం ఎక్కడికి వెళ్ళినా ఒకటే ఫాలో అవుతాం: ఫెయిర్ అండ్ లవ్లీ అండ్ పౌడర్. ఉన్నది పొట్టి జుట్టే అయినా చిక్కు తీసుకోవడం పెద్ద టాస్క్ నాకు. ఇంతకీ నా డ్రెస్ ఎలా ఉందో చెప్పలేదు. నేను ఈ డ్రెస్ దిల్సుఖ్ నగర్ స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నా. ఈ డ్రెస్ ఎంత కాస్ట్ పడిందో జస్ట్ అలా గెస్ చేయండి, చూద్దాం ఎవరు కరెక్ట్గా గెస్ చేస్తారు. ఇయర్ రింగ్స్ పాతవే, అండ్ నేను ఈ డ్రెస్ తీసుకున్న టైంలోనే ఒక చౌకర్ అండ్ ఒక చైన్ తీసుకున్నాను. రెండిటికి 250 పడింది. అయితే ఈ డ్రెస్కి నేను చౌకర్ బాగుంటుందని ఫస్ట్ అదే ప్రిఫర్ చేశాను. అండ్ నేను ఎప్పుడు చౌకర్ ట్రై చేయలేదు, కానీ చౌకర్ ట్రై చేద్దాం అనుకొని ట్రై చేశాను. చౌకర్ బాగుంది, బట్ నాకు అస్సలు కంఫర్టబుల్గా లేదు. గొంతంతా పట్టేసినట్టు ఉంది. నాకు ఇలా బంధించినట్టు ఉంటే అస్సలు నచ్చదు. ఫ్రీగా ఉంటేనే ప్రిఫర్ చేస్తా. మళ్ళీ చైన్కి వెళ్ళిపోయా. చైన్ కూడా బాగా సెట్ అయింది, కానీ నో మ్యాచింగ్. బట్ ఇట్స్ ఓకే, అక్కడ గణేశుడు వెయిటింగ్ మన కోసం. దుప్పట్టా ఇలా ట్రాన్స్పరెంట్గా వచ్చింది. ఏంటో ఈ వీడియో అనేసరికి స్టైల్ పడుతున్నా. రెగ్యులర్గా అయితే ఇంత స్టైల్ ఉండదు. ఇది నా ఫైనల్ లుక్. ఎలా ఉందో చెప్పండి. ఇంకా వస్తున్నా వచ్చేస్తున్నా అని స్టార్ట్ అయిపోయాను. నేను ఇదే ఫస్ట్ టైం ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం చూడడం. ఎప్పుడు టీవీలోనే చూస్తుండే. ఇంకా ఈరోజు అన్నిటికీ హాలిడే అవ్వడం వల్ల పెద్ద ట్రాఫిక్ ఏం లేదు. ఖైరతాబాద్ సిగ్నల్కి వచ్చేసాం. ఫుల్ సెక్యూరిటీ ఉంది. ఇంకా వేరే వినాయకులని కూడా నిమజ్జనంకి తీసుకెళ్తున్నారు. నాకు ఇంతమంది జనాలను చూసి ఏంటబ్బా జాతరకి వెళ్తున్నానా ఏంటి అనిపించింది. ట్యాంక్ బండ్ అందాలు చూపిద్దామని ట్రై చేశా, కానీ వినాయకుడిని ఆల్రెడీ క్రేన్లోకి ఎక్కించేశారు అని స్పీడ్గా వెళ్తున్నా. అటు ఫుల్ ఎండ లేదు, ఇటు మబ్బు లేదు. మేబీ రేపు చంద్రగ్రహణం కదా, అందుకే ఇలా ఉందేమో. మేజర్గా చంద్రగ్రహణం అనేసే అందరూ ముందు రోజు నిమజ్జనం చేస్తున్నారు. లేదు అని అంటే చాలామంది 11 days 15 days వరకు కూడా ఉంచుతారు. ఎంట్రన్స్ దగ్గర వాటర్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. మనం కూడా ఒక ప్యాకెట్ తీసుకొని తాగుతూ వినాయకుడి దగ్గరికి స్టార్ట్ అయిపోయాం. నాకు ఇదేదో మ్యారథాన్ రేస్ లాగా అనిపిస్తుంది. నేను నడిచే నడకకి రేస్ కాదు కదా, ఆ గేట్ వరకు కూడా రానివ్వరు. తాబేల్కి ఎక్కువ, కుందేలుకి తక్కువ ఉంటుంది నా వాక్. ఇంకా దగ్గరికి వచ్చేసాం. నిజంగా జాతర లాగా ఉంది. షాప్స్, బొమ్మలు, ఫుడ్ అండ్ ఆ జనాలు సూపర్ ఉంది అసలు. ఇక్కడ సర్కస్ కూడా పెట్టారు. నేను ఎక్కడా ఆగలేదు. ఇంకా మన మెయిన్ టార్గెట్ వినాయకుడి దర్శనం. అమ్మయ్య వచ్చేసాం. కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, వీడియోలో వినాయకుడు అంత బాగా కనిపిస్తున్నాడు, కానీ నాకు ఫస్ట్ అస్సలు కనిపించలేదు. నా ముందున్న వాళ్ళందరూ చాలా హైట్ ఉన్నారు. ఈరోజు కూడా నా హైట్ గురించి మళ్ళీ ఫీల్ అయ్యా. మీరు చూస్తున్నారు కదా, అది జస్ట్ 20% జనాలు అంతే. అసలు కొంతమంది కనిపించట్లేదని ఆ చెట్లు ఎక్కారు, క్రెయిన్స్ ఎక్కేశారు. జనాలు చాలా రచ్చ చేసేసినారు. ఈ జనాలు ఏంట్రా బాబు, దీనికంటే ఫ్రీ బస్సు బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఫైనల్గా నాకు కూడా వినాయకుడి దర్శనం అయ్యింది. అంత జనాల్లో కూడా దేవుణ్ణి చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. కొన్ని వేలల్లో వచ్చారు జనాలు. సో ఇంతమందిలో కూడా తోపులాటలో, తొక్కిసలాటలో వీడియో తీయడం అంటే చాలా కష్టం అసలు. అయినా వీడియో తీశాను, మీకు కూడా దర్శనం చేపిద్దామని. మనస్ఫూర్తిగా నేను, మా ఫ్యామిలీ, మీరు బాగుండాలని మొక్కేసుకున్నా. మీరు కూడా మొక్కుకోండి. ట్యాంక్ బండ్ చుట్టూ డ్రోన్సే. ఒక డ్రోన్ ఇటు సైడ్ రాగానే ఏదో హీరోయిన్ వచ్చినట్టుగా హాయ్ హాయ్ అని చెప్తున్నారు. నేను మాత్రం ఆ డ్రోన్ నుంచి వచ్చే గాలిని ఆస్వాదిస్తున్నా. ఇంకా గణనాథుడు గంగమ్మ ఒడిలోకి చేరడానికి సిద్ధమవుతున్నాడు. నాకు కుదిరినంత వరకు చాలా కష్టపడి వీడియో తీశాను. వినాయకుడి నిమజ్జనం చూసేయండి, మనం తర్వాత మాట్లాడుకుందాం.
అంతమంది జనాల్లో దేవుడు చూడాలి, వీడియో తీయాలి అన్న నా స్ట్రగుల్స్ చూడండి. ఇంకా గణనాథుడు మెల్లగా గంగమ్మ ఒడిలోకి చేరారు. వచ్చేటప్పుడు ఎలా వచ్చినా, ఇప్పుడు ఎలా ఉన్నా మధ్యలో వాటర్ ప్యాకెట్స్ విసిరారు సెక్యూరిటీ వాళ్ళు. అందరూ దాన్ని క్యాచ్ పట్టే ప్రాసెస్. నా చెవికి దెబ్బ తాకింది. నా ఎఫర్ట్స్కి మీ గుండె కరిగి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము రిటర్న్ వచ్చేటప్పుడు మాకు ఎదురైన గణేశులని అండ్ సమ్ వీడియోస్ని పోస్ట్ చేస్తున్నా. అండ్ మేము రిటర్న్ వస్తుంటే కిష్కింధపురి మూవీ ప్రమోట్ చేయడానికి టీం వచ్చారు. రిమైనింగ్ వీడియో చూసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. జై బోలో గణేష్ మహారాజ్కి.